దేవుని పరిశుద్ధ ఘనమైన నామునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. సమకూర్చబడిన పరిశుద్ధ దేవుని జనాంగమైన మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆరాధనలు ఏకీభవిస్తున్న వారికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈనాటి ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 1 నుండి అందరూ కలిసి చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. 2వ వచనం అందరూ. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను: లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. మరియు వారు మండపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపం వేయకయో దహన బలులు అర్పించకయో ఉండిరి. తొమ్మిదవ వచనం. కాబట్టి మన తండ్రులు కత్తి చేతపడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను సెరలోని కొనిపోబడిరి. 10వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. ఇప్పుడు మన మీద నున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత సల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనసులో ఈ చిన్న మాట మరలా నా వెనక చెప్పండి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత సల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టాను. దేవుడి లేఖనంలో నుండి మనతో మాట్లాడుగాక. చదువుబడిన ఈ లేఖన భాగాన్ని ధ్యానిస్తే మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఎన్నో పాఠాలు పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు గ్రంథస్థం చేసి ఉన్నారు. – 2025వ సంవత్సరాన్ని ముగించుకున్నాం. 2026వ సంవత్సరం జనవరి నెల మొదటి నెలలో మనం ప్రవేశించి మొదటి పునరుద్ధాన దినాన మనము మన కుటుంబాలు ఆయన సన్నిధిలో ఉండటానికి తండ్రి సహాయం చేశాడు.
సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల మొదటి పునరుద్ధాన దినంలో ఒక్కసారి గడిచిన సంవత్సరాలలో గడిచిన కాలంలో మన మీద ఉన్న దేవుని మహోగ్రతకు గల కారణం ఏంటి? గడిచిన సంవత్సరాలలో ఎన్నో విషయాలలో మనం నష్టపోయాం. గడిచిన సంవత్సరాలలో ఎన్నో విషయాలలో మనం నష్టపోయాం. ఎన్నో విధాల ఒత్తిళ్లకు, దుఃఖాలకు, శ్రమలకు, ప్రతికూలతలకు మనము గురయ్యాం. ఒక రకంగా చెప్పాలంటే 2025లో నీ జీవితంలో జరిగిన సంభవాలన్నీ ఒకసారి సోదరుడా నువ్వు నెమరు వేసుకుంటే, సహోదరి నువ్వు నెమరు వేసుకుంటే, ఇప్పటికే నీకు నాకు బుద్ధి రావాలి. ఎప్పటికే నా జీవితాలు సరిచేయబడాలి. సజీవుడైన దేవునిని కలిగి ఉన్నాము. ఆయన వలన వచ్చే జీవమును పొందుకోకుండానే బ్రతికేస్తున్నాం. సజీవుడైన దేవునిని ఆరాధిస్తున్నాము. ఆయనతో సత్సంబంధ బాంధవ్యాలు లేకుండానే ఆయన మా దేవుడని సాక్ష్యం ఇచ్చేస్తూ బ్రతికేస్తున్నాం. గడిచిన కాలంలో, గడిచిన సంవత్సరాలలో ఎందుకో దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు అని అనిపించలేదా నీకెక్కడ? ఎన్నో దినాలు దుఃఖంతో నువ్వు గడిపిన అనుభవాలు నీకు గుర్తు రాలేదా? ఎన్నో దినాలు ఒత్తిళ్లతో ఏం చేయాలి అన్నది అర్థం కాని అధ్వాన పరిస్థితుల్లో కూలబడిపోయిన అనుభవాలు జ్ఞాపకం లేదా? పిల్లలు మాట వినని స్థితి, కుటుంబాలలో ఐక్యత లేని స్థితి, విచ్ఛిన్నమైన అనుభవాలు, ప్రతికూలతలు, ఎవరనుకున్నది వారే సాధించాలన్న పట్టుతో ముందుకు సాగుతూ దుఃఖకరితమైన జీవితాలు జీవిస్తూ అనుభవించలేదా? నీ కుటుంబంలో నీ బిడ్డలను సాతాను శరలోనికి తీసుకుని వెళ్ళిపోలేదా? ఎంతోమంది దుష్టుని యొక్క ఖడ్గం పాలైపోలేదా? జీవము దేవుని నుండి నీ కుటుంబంలో వేరైపోయిన వారు లేరా? నీ పిల్లలు, నీ భార్యలు, లేకపోతే నీ కుటుంబం, నీ భర్త దేవునికి దూరమైన దాఖలాలు కనపడలేదా? ఆర్థికమైన పరిస్థితులతో, అసమానతలతో కృంగిపోయిన అనుభవాలు లేవా? దివారాత్రులు ప్రార్థిస్తున్నారు కానీ వీరి జీవితంలో ఏం జరిగిందని, వీరి దేవుడు ఏమాయనని చెప్పి జనులు అపహాస్యం చేసుకున్న సంఘటనలు నీ చెవిన పడలేదా? ఇవన్నీ చూస్తే నీకేమనిపించలేదా? నీ మనోనేత్రములు మూయబడి గ్రహించని అధ్వాన స్థితికి వెళ్ళిపోయేవేమో. ఈ శుభవేళ నేను మీతో మాట్లాడుతున్న వర్తమానం మీ జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన వినూత్నమైన కార్యాన్ని చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీ జీవితాల్లో వినూత్నమైన ఆత్మ సంబంధమైన కార్యాన్ని జరిగిస్తుందని నమ్ముతున్నాను. అవి యూదా రాజ్యాన్ని హిజ్కియా రాజు పరిపాలిస్తున్న కాలం. యూదా రాజ్యాన్ని హిజ్కియా రాజు పరిపాలిస్తున్న కాలం.
అతడు రాజైన తరువాత యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 29 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు. అతని పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల ఇప్పుడు అతని పరిపాలనలో మొదటి నెల మొదటి సంవత్సరం మొదటి నెల తన రాజ్య పరిస్థితులన్నీ చూసుకున్నాడు. అరే ఏంటి, మనమేమో దేవుని పేరు పెట్టబడిన వారము, దేవుని సొత్తైన జనులము, గొర్రెపిల్ల రక్తముతో అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన ప్రజలము. మరి మన దేశంలో ఈ ప్రతికూలతలేంటి, ఈ కష్టాలేంటి, వీటికి పరిష్కారం లేదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏ రాజ్యానికి అతడు రాజు అయ్యాడో ఆ రాజ్యములో ఉన్న దుస్థితిని చూశాడు. ఆ రాజ్యములో దుస్థితికి గల కారణం ఏంటంటే దేవుని మహోగ్రత ఆదేశం మీద ఉందని గ్రహించాడు. ఓ నా ప్రియ సోదరి సోదరులరా, ఒక భార్యగా ఒక భర్తగా నిన్ను ఒక గృహానికి పరిపాలకునిగా చేశాడు. ఒక దైవ సేవకునిగా నన్ను ఒక సంఘానికి ఏలికగా చేశాడు. నిన్ను ఒక కుటుంబానికి యజమానురాలిగా చేశాడు, ఏలికగా చేశాడు. మరి నీ కుటుంబ వ్యవస్థలో, నీ పరిపాలనలో ఏంటా దుస్థితి? ఏం దుస్థితి ఉందండి అంటున్నావా? ఏం దుస్థితి ఉంది? ఒక్కసారి నీ కుటుంబం లోతుల్లోకి చూసుకో. నీ రాజ్యం అదే, నీ కుటుంబమే నీ రాజ్యం, నీ కుటుంబమే నీ పరిపాలన విభాగం. ఒక ఏలికగా నీ ఇంటిని ఏలటానికి నిన్ను భర్తగా నియమించాడు. ఓ తల్లిగా, ఓ తండ్రిగా నీ బిడ్డలకు నీవు ఏలికగా చేశాడు. నీ గృహానికి నీవే పరిపాలకుడు. ఈ మొదటి నెల నీ గృహ పరిపాలనలో, దేవుడు నీకు అప్పగించిన రాజ్య పరిపాలనలో ఎక్కడైనా దేవుని మహోగ్రత ఉందేమో గమనించావా? నీవు నీ ఇంట్లో దుస్థితి ఏంటో గమనించాలి. యూదా సామ్రాజ్యానికి హిజ్కియా రాజు అయిన తరువాత అతడు ఏ రాజ్యానికి అయితే రాజు అయ్యాడో ఆ దేశంలో ఉన్న దుస్థితికి గల కారణం, ఆ దుస్థితికి గల కారణం ఏంటో గ్రహించగలిగాడు. నీ భక్తి జీవితంలో నీ ఇంటిలో ఉన్న దుస్థితికి, నీ కుటుంబ పరిస్థితుల్లో ఉన్న దుస్థితికి వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? కారణం లేకుండా ఏది సంభవించదు. యాదృచ్ఛికంగా దేవుడు దేన్ని జరగనివ్వడు. ప్రతి చిన్న విషయంలో ఏదో ఒక కారణం ఉంటుంది. దేవా, నీవు యాకోబుని ఎందుకు ప్రేమించావు, ఏశావుని ఎందుకు ద్వేషించావంటే దానికి దేవుని యొక్క ఒక కారణం ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని చెప్పగలడు. ఈ శుభవేళ నీ నా జీవితాలలో, నీ నా కుటుంబ పరిపాలనలో, నీ నా రాజ్య పాలనలో దేవుడు నిన్ను దేని మీద ఏలికగా చేశాడో ఆ పరిపాలనలో దుస్థితికి గల కారణం ఏంటి? ఈ మొదటి పునరుద్ధాన దినములో అసలు నీ ఇంటి పరిస్థితులు చక్కగా ఉన్నాయా? లేకపోతే అన్నీ చక్కగా పెట్టుకొని కూల్గా బ్రతికేటు నేర్చుకున్నావా? సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. నీ ఇంట్లో పరిస్థితులు విషమిస్తున్నా, నీ ఆధ్యాత్మిక జీవితం పతనమవుతున్నా, బిడ్డలు దేవునికి దూరమై బ్రతుకుతున్నా, లోకాశలతో జీవించటానికి దిగజారిపోయినా, ఇసుమంత కలవరం లేకుండా, ఒత్తిడి లేకుండా, టెన్షన్ లేకుండా బతికేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే జీవము గల దేవుని సంఘం అనే సియోనులో ఉండి నిర్విచారంగా బ్రతికేస్తున్నావు నీవు. ఈ నిర్విచారంగా బ్రతకటానికి శ్రమ. పరిస్థితులు ఎలా ఉన్నా సరే
ఆందోళన, ఇసుమంత ఆందోళన. అయ్యో బిడ్డలు దేవునికి దూరం అయిపోతున్నారే, ఒకదాన్ని వెంబడి ఒకటి నేను కోల్పోతున్నానే, నన్ను ప్రేమిస్తున్న భర్తను కోల్పోయాను, భార్యను కోల్పోయాను, బిడ్డలు దూరం అయిపోయారు, ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నానే, ఏంటి అధ్వాన పరిస్థితి, ఇంకెప్పుడు ఆలోచిస్తావు నీవు? సంవత్సరములు గడుస్తున్నాయి. నీ ఇంట్లో ఉన్న దుస్థితికి, దుష్ట పరిపాలనకు, నీ ఇంట్లో ఉన్న ప్రతికూలతకు గల కారణం ఏంటో నువ్వు గ్రహించాలి. హిజ్కియా యూదా రాజ్యానికి రాజైన తరువాత తన రాజ్య పరిపాలనలో ఉన్న దుస్థితిని చూశాడు. ఆ రాజ్య పరిపాలనలో ఉన్న దుస్థితి ఎలా ఉందంటే రండి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేశారు. చూసారా, వారి రాజ్యం అంతా భీతి భయం, ఏదో భయంతో బ్రతుకుతున్నారు. పైకి ధైర్యంగా ఉన్నట్టున్నారు కానీ భీతికి అప్పచెప్పాడు దేవుడు. ఏదో భయం లోపల తొణికిచ్చలాడుతుంది, ఏదో భయం భీతికి అప్పచెప్పేశాడు దేవుడు. ఎక్కడో భయం, కంగారు, ఒత్తిడి హృదయంలో ఉంది. భీతికి విస్మయం అంటే కలవరానికి దేవుడు అప్పగించి, కలవరానికి, నిందలకు ఆస్పదం చేశాడు. ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? ఈ భార్యతో సంసారం ఎలా కొనసాగించాలి? ఈ కుటుంబాన్ని ఎలా సజావుగా ముందుకు తీసుకొని వెళ్ళాలి? ఈ బిడ్డలలో ఒక దైవిక మార్పు ఎలా రావాలి? ఒక భయం, ఒక విస్మయం, ఒక కలవరం, అన్నీ మంచిగా చేస్తున్నా ఏదో ఒక నింద మీద పడుతుందా? ఎందుకు దేవుడు అప్పగిస్తున్నాడు? ఆ నిందకు గల కారణం ఏంటి? ఆ భయానికి గల కారణం ఏంటి? ఆ విస్మయానికి గల కారణం ఏంటి? దేశమంతా అలాగే ఉంది. హిజ్కియా చూశాడు, అరే దేశంలో ఎక్కడ కూడా సమాధానం లేదు. ప్రతి వాడి జీవితంలో ఏదో తెలియని భయం వెలువడి చేస్తుంది, ఏదో కలవరం వెలువడి చేస్తుంది, ఒక నింద వారి మీద ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు దీనికి కారణం ఏంటి? హిజ్కియా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా కింద పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. ఇంటి యజమానులు దుష్టుని ఖడ్గం పాలైపోయారు. మన కుమారులను కుమార్తెలను భార్యలను సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత. అంటే కుటుంబంలో ఎవడు కూడా దేవుని ఆధీనంలో లేడు. భార్యలు, భర్తలు, కుమార్తెలు అందరూ చెరలోకి వెళ్ళిపోయారు. సోదరుడా, నువ్వు మందిరంలోనే కూర్చున్నావు కానీ, సహోదరి నువ్వు మందిరంలోనే కూర్చున్నావు కానీ, నువ్వు సాతాను చెరలో ఉన్నావన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. సాతాను బంధకాల్లో ఉన్నవన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. తెలియని ఒక భయం నిన్ను వెంటాడుతుంది, తెలియని ఒక కలవరం నిన్ను వెంటాడుతుంది, ఒక నింద, ఒక ఆస్పదం. అంతేకాదు, నీ ఇంట్లో ఉన్న నీవు, నీ పిల్లలు, నీ కుటుంబీకులు కూడా సాతాను చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒకవేళ నువ్వు అనిపిస్తుంది నేను దేవుని ఆధీనంలోనే ఉన్నానని, కానీ వాస్తవానికి నువ్వు సమాజ మందిరంలోనే ఉన్నావు కానీ, దేవుని ఆరాధిస్తున్నావు కానీ, సాతాను కట్ల చేత బంధించబడి సాతాను చెరలో 18 సంవత్సరాల నుండి ఉంటున్నావు అని నేను అనలేదు. ప్రభువైన యేసుక్రీస్తే ఒక వ్యక్తిని చూసి మాట్లాడాడు, అమ్మా సాతాను బంధకాల్లో ఉన్నావు నువ్వు అంటే. ఆ వ్యక్తి సమాజ మందిరంలోనే ఉంది, దేవునిని ఆరాధిస్తుంది కానీ 18 సంవత్సరాలుగా సాతాను బంధకాలలో, సాతాను చెరలోనే ఉంది. ఎంతకాలం బిడ్డలారా? సంవత్సరాలు దొర్లుతున్నాయి, నెలలు దొర్లుతున్నాయి, సంవత్సరాలు దొర్లుతున్నాయి. ఇంకెంతకాలం ఆ బంధకాల్లో ఉంటావు? ఎందుకు దేవుడు నిన్ను బంధకాల్లోనే వదిలేశాడా? నీ భర్త నా వ్యసనాల బంధకాల్లోనే వదిలేశాడా? నిన్ను ఆ పాప బంధకాల్లోనే వదిలేశాడా? ఏమనిపిస్తలేదా? బంధకాల నుండి బయటకు రావాలని ఒక ఫీలింగ్, ఒక ఆలోచన లేకుండానే బ్రతికేస్తున్నావా?
ఇంకెంతకాలం? హిజ్కియా ఆలోచించాడు, అరే ఏంటి, మా కుమారులు, రాజ్యములో ఉన్న కుమారులు, కుమార్తెలు, భార్యలు, భర్తలు అందరూ సాతాను చెరలో ఉన్నారే. దీనివలన భయము, ఆందోళన కలుగుతుందే, కలవరం కలుగుతుందే. దీనివలన తండ్రులు సాతాను యొక్క ఖడ్గం పాలైపోయారే. ఇలాంటి పరిస్థితి గల కారణం ఏంటంటే హిజ్కియా గ్రహించాడు, మన మీద దేవుని మహోగ్రత ఉన్నది. స్తోత్రం. దేవుని మహోగ్రత ఉన్నది. ఈ శుభవేళ ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఒకవేళ ఏ విషయంలోనైనా దేవుని కోపం నీ మీద రగులుతుందేమో. నీ మీద కోపించకూడదని చెప్పి తన కోపాన్ని అణుచుకుంటున్నాడు కాబట్టి ఇంకా మనం బ్రతికి పట్టుకడుతున్నాం. ఆయన వాత్సల్యత చూపుతున్నాడు కాబట్టి ఇంకా మనం జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాం. అనుదినము ఒక చంటి బిడ్డల మీద తల్లి ఏ విధమైన మమకారము, బాధ్యత, సంరక్షణ ఇస్తుందో అలాంటి సంరక్షణ దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఇంకా బ్రతికి పట్టకడుతున్నాం. ఆయన మన విషయంలో కోపమును రేపు కొనుక తన మహోగ్రతను అణుచుకుంటున్నాడు కాబట్టి ఇంకా సజీవుల దేశమందున్నాము. ఇంకా ఆయనను దుఃఖపెడుతున్నా కూడా దేవుడు మనలను చూస్తూ అలా ఉంచేశాడు. ఈ శుభవేళ ఒకవేళ నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి గడిచిన సంవత్సరాలలో ఎక్కడైనా దేవుని కోపం రగులుకుందేమో. నీ అనారోగ్యానికి గల కారణం దేవుని కోపమేమో. ఎన్ని నెలలు ఎంతకాలం? నీ కుటుంబ విషమ పరిస్థితులకు గల కారణం దేవుని కోపమేమో. నీ బిడ్డలు మాట వినకపోవడం గల కారణం దేవుని కోపమేమో. నీ భర్త దేవుని సన్నిధి నుండి వేరైపోయి నీ పిల్లలు సాతాను చెరలోకి వెళ్ళిపోవడం గల కారణం వారి మీద దేవుని కోపమేమో. నీవు భయముతోనూ కలవరముతో బ్రతకడానికి గల కారణం దేవుని కోపమేమో. చాలా నష్టపోయావు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో నష్టపోయావు. అనేక విషయాల్లో నష్టపోయావు. ఎన్నో విషయాల్లో నష్టపోయావు. ఈ నష్టానికి గల కారణం దేవుని కోపమేమో. ఈ మొదటి నెల, మొదటి పునరుద్ధాన దినములో ఏ విషయంలోనైతే దేవుని కోపం మీ మీద రగులుకొని నష్టానికి దారి తీసిందో, ప్రతికూలతలకు దారి తీసిందో, భయానికి, కలవరానికి, విస్మయానికి దారి తీసిందో, ఆయా విషయాల్లో మనం అర్థం చేసుకొని ఈ మొదటి నెల, మొదటి దినమనే మనము చేయవలసినటువంటి కొన్ని కార్యాలు మీతో చేయాలి. మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ దేవుని కోపము మన మీద ఉన్న దేవుని మహోగ్రత సల్లారునట్లు అంటాడు హిజ్కియా. నీ మీద దేవుని కోపం లేదని నువ్వు అనుకుంటున్నావు. మీ మీద నా కోపం మండుతుంది అన్నాడు. నిజమే, కోపం మండుతుంది, కానీ అనుదినము తన ఉగ్రతను మన మీద రేపు కొనక తన కోపమును అణుచుకుంటున్నాడు. పోనీలే, ఈరోజు కాకపోతే సాయంత్రం కాకపోతే రేపు కాకపోతే ఇంకొక రోజు బుద్ధి తెచ్చుకుంటారులే అని మన క్రియలను బట్టి ఆయన కోపం వస్తుంది, కానీ ఆయన తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. కానీ జరగకూడనివన్నీ జరిగేస్తున్నాయి. కోల్పోవలసిన వారిని కోల్పోతున్నావు. ఎవరిని కోల్పోకూడదో వారిని కోల్పోతున్నావు. దేనిని కోల్పోకూడదో దాన్ని కోల్పోతున్నావు. దేవుని సన్నిధిలో ఏ స్థానాన్ని కోల్పోకూడదో ఆ స్థానాన్ని కోల్పోతున్నావు. అన్నీ కోల్పోతున్నావు. దేవుని కోపం ఏమన్నా నీ మీద రగులుకుందేమో. దేవుని మహోగ్రత నీ మీద ఉందేమో. దాన్ని సల్లార్చటానికి హిజ్కియా ఏం చేశాడో ఈ మొదటి నెల, మొదటి ఆదివారం దినాన మనము దాన్ని చేయటానికి పరిశుద్ధాత్ముడు కృప చూపునుగాక. మన మీద ఉన్న దేవుని మహోగ్రత, కనికరం ఉంది కాబట్టి నూతన సంవత్సరాన్ని చూశాం. అనుదినము ఆయన వాత్సల్యతను చూపాడు కాబట్టి మనం నిర్మూలము కాకున్నవారు అయ్యా. కృపగలవాడు గనుకనే సంవత్సరములు అడుగుపెట్టాం. నూతన సంవత్సరాలు అడుగుపెట్టిన తర్వాత కూడా
నీ ఆలోచన విధానంలో మార్పు లేదు, నీ నడవడికలో మార్పు లేదు, నీ క్రియల విషయంలో పశ్చాత్తాపం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాను, ఈ పాపం, ఈ అతిక్రమం నా బిడ్డలను, నా కుమార్తెలను, నా కుమారులను శరలోని గిర్చుకుని పోతుందేమో, వారి స్థితిగతుల మీద శాపగ్రస్తమైన అనుభవాలు తీసుకొని వస్తుందేమో, దేవుని మహోగ్రతకు గురి చేస్తుందేమో అన్న భయం లేకుండానే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఒకవేళ దేవుని మహోగ్రత ఇప్పటికే నీ కుటుంబం మీద చెలరేగటం వల్లే ఆ ఇంట్లో అశాంతి, కలవరం, నెమ్మది లేని స్థితి ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో, ఈ శుభవేళ గ్రహించు మనస్తత్వం పరిశుద్ధాత్ముడు దయచేనుగాక. మరి ఏం చేయాలి? మరి దేవుని మహోగ్రత సల్లార్చాలంటే ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో ఏం చేశారు? హిజ్కియా కాలంలో ప్రజలు ఏం చేశారు? హిజ్కియా ఏం చేపించాడు ప్రజలతో? ఆ ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి దేవుడు మన కృప చూపును కాక. వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వారి మీద నిలిచి ఉన్న పాపములు ఏమిటో వారు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. నిర్దిష్ట పాపాలేంటో వారు తెలుసుకోగలిగారు. ఈ మొదటి దినం నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటి? నూతన సంవత్సరంలోకి వెళ్ళావు. నూతన సంవత్సరం రోజున నీ వస్త్రం మారింది, నీ వాగ్దానం మారింది, నీ క్యాలెండర్ మారింది, సమయం మారింది, కాలం మార్పు చెందింది. కానీ నీలో పాపాలు అలాగే నిలిచి ఉన్నాయిగా. నీ పరిపాలనలో కూడా పాపం నిలిచి ఉందిగా. నీ పరిపాలనలో కూడా పాపం నిలిచే ఉంది. నిలిచి ఉన్న పాపములేంటో ఒప్పుకోవాలి బ్రదర్, ఒప్పుకోవాలి. విడిచిపెట్టినట్లుగా ఒప్పుకోవాలి. హిజ్కియా ప్రజలందరినీ పోగు చేసి అదే చేశాడు. మన మీద ఈ మహోగ్రత ఉండటానికి గల కారణం ఏంటి? మన మీద ఈ మహోగ్రత, దేవుని కోపం రగులుకుంటానికి గల కారణం ఏంటి అని ఎరిగినటువంటి హిజ్కియా తన ప్రజలను సమకూర్చి, చూడండి 6వ వచనం నుండి, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి. మన పితరులు, అక్కడ ఆ పితరులు అనే మాట వారి తండ్రి. హిజ్కియా తండ్రి ఎవరు? ఆహాజు. ఆహాజు ఏం చేశాడో తెలుసునా? 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు అంటే ఎవరు? హిజ్కియా మహారాజు యొక్క తండ్రి పేరేంటి? ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములు కట్టించి యూదా దేశములు పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం. దేవుని మందిరాన్ని మూసివేశాడు. దేవుని మందిరం మూసివేశాడు. పరిశుద్ధ దేవుని మందిరములో ఉండవలసిన సేవోపకరణములను తెగగొట్టి పాడు చేసి వాటితో అన్య దేవతల బలిపీఠాలు కట్టి అన్య దేవతలకు ధూపం వేస్తూ అన్య దేవతలను ఆరాధించే విధంగా ఆహాజు పనిచేశాడు. ఈ పితరుడు అన్న మాట కాడ తన తండ్రిని గుర్తు చేసుకోండి. హిజ్కియా తండ్రి ఆహాజు యెహోవా మందిరమును మూసివేశాడు.
మూసివేయించడమే కాదు, ఆ మందిరంలో బలిపీఠం దగ్గర, దీపస్తంభం దగ్గర, ధూపవేదిక దగ్గర, గంగాళం దగ్గర, నిబంధన మందస్సం ఎదుట పనిచేసే పరిశుద్ధ ఉపకరణములన్నిటినీ తెగగొట్టించి వాటితో అన్ని దేవతల బలిపీఠాలు కట్టించి అన్ని దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు 6వ వచనం చూడండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. అసలు దేవుని కోపం రగులుకుండగల కారణం ఇదే. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేశారు. మరియు వారు యెహోవా మండపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీల దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. ఇది వారి దోషం. దేవుని మందిరమునకు పెడముఖం పెట్టుకున్నారు, దేవుని నివాస స్థలమును అలక్ష్యం చేశారు, అన్ని దేవతల బలిపీఠాలు కట్టారు, యెహోవా మందిరాన్ని మూసివేశారు. దేవునికి జరగవలసిన ధూప ద్రవ్య నైవేద్యములను అర్పించటం మానివేశారు, ధూప ద్రవ్య నైవేద్య బలులను అర్పించటం మానివేశారు. అంటే దేవునికి చెందవలసిన ఘనత ఏది రాలేదు. దానికి కారణం ఏమైంది? యెహోవా మహోగ్రత వారి మీద రేగుకొంది. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన నీ మీద నీ కుటుంబం మీద ఎక్కడో దేవుని కోపం రగులుకున్నట్టు అనిపించటం లేదా నీకు? ఎక్కడో దేవుని మహోగ్రత ఉండటం బట్టే ఇంట్లో ఆ భయం, అశాంతి, కలవరం, ఏమైపోతామో అన్న ఒక టెన్షన్, పిల్లలు సాతాను చెరకు అప్పగించబడటం, భర్త దేవునికి దూరం అయిపోవటం, మందిరంలోనే ఉన్నాడు కానీ సాతాను బంధకాల్లో ఉన్నాడు. నువ్వు మందిరంలోనే ఉన్నావు, సాతాను బంధకాల్లో ఉన్నావు. ఇదంతా ఏంటి? దేవుని మహోగ్రత కాదా? హిజ్కియా గమనించాడు, అసలు దేవుని కోపం మన మీద ఉండడానికి గల కారణం ఏంటని గ్రహించి ప్రజలందరినీ సమకూర్చి వారు ఏం తప్పు చేశారో ఆ తప్పును వారికి గుర్తు చేశాడు. వారి మీద నిలిచి ఉన్న పాపములను వారు తెలుసుకోగలిగారు. ఈ మొదటి నెల మొదటి పునరుద్ధాన దినాన ఒక దైవ సేవకునిగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. చెల్లి, సోదరుడా, సోదరి, సహోదరి, నీ మీద నిలిచి ఉన్న పాపాలేంటి? ఇంకా నీలో నిలిచి ఉన్న పాపాలేంటి? ఇంకెంతకాలం దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు నాని చెందకుండా బ్రతికేస్తావు? నీ ఇంట్లో దేవునికి బలిపీఠాలేవి? దేవుని కొరకైన బలిపీఠం ఎక్కడ? నీ ఇంట్లో ప్రార్థనా స్థలం ఏది? దేవుని బలిపీఠం ఏది? దేవునికి నువ్వు అర్పిస్తున్న బలులు, దహన బలులు, సమాధాన బలులు, నైవేద్య బలులు, ధూప ద్రవ్య నైవేద్య బలులు ఏవి? నీ ఇంట్లో దేవునికి మహిమ ఎక్కడొస్తుంది? మందిరానికి వచ్చి కాసేపు ఉంటే సరిపోయిందా? మందిరానికి వచ్చి నువ్వు మందిరంలో ఉండేది కూడా, మందిరంలో పరిచర్య చేసేది కూడా, మందిరంలో గంట మోకాలు ఉండేది కూడా ఎందుకో తెలుసా? మనుషుల గంత పొందటానికి మాత్రమే నువ్వు ఇది చేస్తున్నావు. ఈ మనుషులు దేవాలయాన్ని విడిచిపెట్టడు, ఈ మనుషులు దేవాలయాన్ని విడిచిపెట్టరు. తప్పక దేవాలయంలో కూడుకుంటారన్న ఒక సాక్ష్యం కొరకే తప్ప నిజంగా దేవునికి ఒక బలిపీఠం కడుతున్నావా?
ఆయన అగ్ని దిగి వచ్చేటట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? స్తోత్ర ప్రార్థన, ఉదయకాల స్తోత్ర ప్రార్థన జరిగించాలి కాబట్టి జరిగిస్తున్నావు, రావాలి కాబట్టి వస్తున్నావు. ఆ బలి మీదకు దేవుని అగ్ని దిగి వస్తుందా? ఏది నీ బలిపీఠం? బలిపీఠం లేకుండానే, సమర్పణ లేకుండానే, ఒక త్యాగం లేకుండానే, సమర్పణ లేకుండానే నువ్వు దేవునికి వచ్చి బలులను ధూపద్రవ్యములను నడిపిస్తే ఆయన అంగీకరిస్తాడా? నీ ధూపద్రవ్య నైవేద్య బలులను దేవునికి అర్పించే ముందు బలిపీఠం ఎక్కడా? బలిపీఠం లేదు, ధూపద్రవ్య నైవేద్య బలులు లేవు. మందిరం మూసేశావు. నీ హృదయంలో దేవునికి స్థానం లేదు. మీ దేహములు పరిశుద్ధాత్మ కాలయమై ఉన్నవి, కానీ దేవుడు మీలోనికి రాకుండా మూయబడిన అనుభవాలు. అహాజు వలె మీ దేవుని దేవాలయం అనేటువంటి మీ దేహాన్ని దేవుడు మీలోనికి రాకుండా మూసివేసిన ఘనత నీదే. నీ దేహంలో ఏముంది చెప్పు? దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? అహాజు వలె దేవాలయాన్ని మూసివేసావా? అహాజు వలె దేవుని మందిరాన్ని మూసివేసావా? దేవుడు నీలోనికి రాకుండా, ఆత్మ సంబంధమైన కార్యాలు చేయటానికి నిన్ను రేపకుండా, పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయకుండా, దేవునికి దేవాలయమైన మీ హృదయాన్ని, మీ దేహాన్ని మూసివేసి నువ్వు చేసేదేంటి? నీ అర్పణ ఎవరికి కావాలి? నువ్వేమో దేవుడు నీలోనికి రాకుండా దేవాలయమైన నీ దేహాన్ని మూసివేశావు. దేవుని పరిశుద్ధ ఉపకరణాలన్నీ తెక్కొట్టావు. నీ దగ్గర సన్నిధి బల లేదు, ధూపవేదిక లేదు, దేవునితో సహవాసం లేదు, ఆది అపోస్తల ఉపదేశానుసారంగా జీవించే అనుభవం లేదు, పరిశుద్ధాత్మతో రగల్చబడుతున్న దీపస్తంభ అనుభవం లేదు, ధూపవేదిక లేదు, ప్రార్థన అభిషేకం లేదు, నిబంధన మందసం ఎదుటికెళ్ళి దేవునికి ధూపం వేయటానికి ఆ ప్రార్థన వేదికే నీ జీవితంలో లేదు. అన్ని తెక్కొట్టేశావు, సన్నిధి బల్ల తెగొట్టావు. ఆది అపోస్తల ఉపదేశ క్రమం నీకు తెలుసు. దాన్ని అనుసరించకుండా సన్నిధి బల్ల తెగొట్టావు, దీపస్తంభాన్ని తెక్కొట్టావు. ఆత్మతో నింపబడి ఆరాధించి అనుభవం పోయింది నీకు. ఒక విగ్రహంలా వస్తున్నావు, కూర్చుంటున్నావు, నిద్రపోతున్నావు, వెళ్తున్నావు, కానుకేస్తున్నావు. ఏంటో యాదృచ్ఛికమైపోయింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆత్మలో ఆరాధించే అభిషేకం లేదు. ఆత్మలో కదలికలు చచ్చిపోయాయి. అన్ని తెగగొట్టేసావు. అహాజు వలె సేవోపకరణములన్నీ తెగొట్టేశావు. నీలో ఉన్న పరిచర్య అభిషేకాన్ని ముక్కలు చేశావు. నీలో దేవునికి ఇచ్చే దాతృత్వ అభిషేకాన్ని ముక్కలు చేశావు. నీలోనికి పరిశుద్ధాత్ముడు రాకుండా జీవము గల దేవుని ఆలయమైనటువంటి నీ దేహాన్ని, నీ హృదయాన్ని మూసివేశావు. పైగా దేనికో 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 ధూపం వేయటం మొదలుపెట్టావు. ఎవన్నో 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 దేన్నో ముఖస్థుతి చేయటం మొదలుపెట్టావు. నీ అవసరాలు తీర్చిన వాడిని ముఖస్థుతి చేయటం మొదలుపెట్టావు. దేవునికి ధూపం వేయటం మానివేసి ఎవన్నో పొగడుతూ మొదలుపెట్టావు, దేన్నో పొగడటం మొదలుపెట్టావు. ఇవన్నీ అహాజు చేసిన పనులు కాదా? ఈ క్రియలు నీలో ఉన్నాయేమో. ఉపకరణాలన్నీ తెక్కొట్టేసేసావు. బలిపీఠం లేదు, సమర్పణ లేదు, దీపస్తంభం లేదు, అన్ని తెక్కొట్టేసావు. పరిశుద్ధాత్మ నింపుదల పోయింది. ఆది అపోస్తల ఉపదేశం ప్రకారం జీవించే కృప పోయింది. సమర్పణ జీవితం పోయింది. ప్రార్థనా జీవితం పోయింది. మొక్కబడితనం అయిపోయింది. దేవునికి ధూపద్రవ్య నైవేద్యములు నడిపించడం మానివేసి మనుషులకు ధూపం వేయటం మొదలుపెట్టావు.
24 గంటలు ఎవరితోనూ మాట్లాడుతూ వారిని పొగడుతూ నేర్చుకున్నావు. మనుషులను ముఖస్తుతి చేయటం మొదలుపెట్టావు. ఇది కాదా ఆహాజు చేసిన పని? ఈ పనుల కొరకే కదా యెహోవా మహోగ్రత వారి మీదకి చెలరేగింది. బిడ్డ, నీ జీవితంలో బలిపీఠం లేని అనుభవాలు ప్రభువు చూస్తున్నాడు. బిడ్డ, సమర్పణ లేదు, వాగ్దానం ఉంది, సమర్పణ లేదు. తెక్కొట్టేశావు, ముక్కు చెక్కలు చేసేసావు. నీ సమర్పణని ముక్కలుగా తెక్కొట్టేశావు. పరిశుద్ధ ఉపకరణాలన్నీ తెక్కొట్టేశావు. సన్నిధి బలు అంటే ఏంటి? ఆది అపోస్తల ఉపదేశ క్రమం, దాన్ని తెక్కొట్టేశావు. దీపస్తంభం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ నింపుదల. ముఖాల మీద దేవుని సన్నిధిని అనుభవించటం, నాట్యం ఆడటం, ఆత్మలో ప్రార్థించటం, ఆత్మలో మనసుతో ప్రార్థించటం, అది పోయింది. దాన్ని తెక్కొట్టేశావు. ధూపవేదిక, ప్రార్థన జీవితం తెగ ముక్కలు చేసేసావు. నువ్వు మందిరంలో ఉన్న అరగంట కూడా నీ నోటికి వచ్చేది ప్రార్థన కాదు, అది దేవునికి అసహ్యాన్ని పుట్టించే ధూపం. ఏంటి నీ ప్రార్థన? మొక్కుబడులతో కూడిన ప్రార్థన. సమయాన్ని గడపాలి కాబట్టి గడుపుతున్నావు. అసలు నీ యందు నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. అందుకే నీ యందు నాకు ఇష్టం లేదు, నీ అర్పణ బాగోలా, అన్నీ తెక్కు నరికేశావు. పైగా అన్య దేవతలకు బలిపీఠాలు కట్టావు, తొమ్మిది మొదలెట్టావు. దేవుని మహోగ్రత చల్లారు, దేవుని మహోగ్రత కుమరించబడింది. నీ హృదయం మూసివేసి నీవెంతకాలం దేవుని సన్నిధికి వస్తావు? ప్రియ సోదరుడా, దేవుని ఆలయమైనటువంటి పరిశుద్ధాత్మక ఆలయమైన నీ దేహాన్ని మూసివేసావు, దేవుడు నీలోకి రాకుండా. కానీ బైబిల్ పట్టుకొని చేతికి మందిరానికి వస్తున్నావు, నీలోకి పరిశుద్ధాత్ముడు రాకుండా మూసివేశావు. ఉపకరణాలన్నీ తెక్కొట్టేసావు. ఒకనాటి నీ పరిచర్య అభిషేకం ఈరోజు లేదు, నీ ప్రార్థన అభిషేకం లేదు, నీ సమర్పణ లేదు, నీ భక్తి లేదు, నీ వైరాగ్యం లేదు, నీ ఉపవాస ప్రతిష్ఠిత అనుభవాలు లేవు. ఉపవాసం ఉంటే మంచం ఎక్కేవాడు కాదు, నీవు గంజి తాగేవాడు కాదు. నువ్వు పెరిగిన పెంపకం ఏంటి? ఈరోజు దిగజారిన నీ భక్తి జీవితం ఏంటి? ఆధ్యాత్మిక పెంపకం నుండి పతనమైన అనుభవాలు కాదా ఇవన్నీ? ఆహాజు కాలంలో జరిగిన దాన్ని బట్టి దేశం మీదకి మహోగ్రత వచ్చేస్తుంది. పిల్లలు శరీరంలోకి వెళ్ళిపోతున్నారు, కుమారులు కుమార్తెలు సాతాను శరీరంలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది దుష్టుని యొక్క ఖడ్గం పాలైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. మందిరాలు మూయబడుతున్నాయి. ఈ దుస్థితి చూసిన హిజ్కియా హృదయంలో చలించిపోయాడు. దేవుని కొరకు ఏదైనా చేయాలన్న ఒక త్యాగంతో లేచాడు. లేచి ఇశ్రాయేలు ప్రజలు గుర్తు చేస్తున్నాడు, మన మీద దేవుని మహోగ్రత చెలరేగటానికి గల కారణమేంటో వారికి అర్థమయ్యేదని చెప్తున్నాడు. ఓ ఈ శుభవేళ, ఈ మొదటి పునరుద్ధాన దినంలో, మొదటి నెల మొదటి పునరుద్ధాన దినంలో మన మీద దేవుని మహోగ్రత, దేవుని కోపం రేగటానికి గల కారణం ఏంటో నువ్వు గుర్తించాలి. రేగటానికి గల కారణం ఇదే. నీ హృదయ దేవాలయాన్ని మూసివేశావు, దేహములోనికి ప్రభు రాకుండా మూసివేశావు. మరి ఇంకెవరినో పెట్టుకున్నావు లోపల, ఎవరిని రానివ్వట్లేదు నువ్వు దేవుణ్ణి. నీ పరిశుద్ధ ఉపకరణాలన్నీ తెక్కొట్టేశావు, దేవునికి ఇచ్చిన కృపలన్నీ పోగొట్టేసుకున్నావు, అన్నీ తెగముక్కలు చేసేసావు. దేవునికి ధూపద్రవ్య నైవేద్యాలు అర్పించడం మానేశావు, బలిపీఠాలు కట్టడం మానేశావు, సమర్పణలు పోయాయి, ప్రతిష్ఠితులు పోయాయి. ఆ మందిరంలో ఉన్న 1-2 గంటలు తప్ప తర్వాత ఆ ఫీలింగ్స్ కానీ అనుభవాలు కానీ నీకు లేకుండా పోయాయి. ఈ పాపం అంతా నీ మీద నిలిచి ఉంది, ఇంకా నిలిచి ఉంది. ఈ 2026 సంవత్సరంలోకి వచ్చిన సోదరుడా, సోదరి, ఇంకా నీలో నిలిచి ఉన్న పాపం ఏంటి? నిర్దిష్టమైన నీ పాపం ఏంటో తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టగలవా? ఏం చేసావు? ఏది ఇంకా ఏ పాపం నిలిచింది?
నీ మీద నిలిచి ఉన్న పాపాలేంటి? సంవత్సరం మారింది, క్యాలెండర్ మారింది, స్థితిగతులు మారాయా? మన వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మన ఆలోచన విధాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఈ సంవత్సరం కూడా ఇలాగే కానిద్దామా? దేవుని మహోగ్రతకు బలైపోదామా? బిడ్డలను శరకు అప్పగిస్తామా? నీకు తెలియకుండానే నీ పిల్లలు శరలోకి వెళ్ళిపోతున్నారు. బిడ్డ, నీకు కానటం లేదు. దేవునిలో ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు దేవునిలోనే ఉన్నారని ఫీల్ అవుతున్నావు. సమాజం అందులోనే ఉన్నారు, దేవుని ఆలయంలోనే ఉన్నారు, కానీ సాతాను బంధకాలలో ఉన్నారు. వారు స్కూల్లో ఏం చేస్తున్నారు నీకు తెలుసునా? మార్గ మధ్యలో ఏం చేస్తున్నారు నీకు తెలుసునా? వారి స్నేహాలు ఏంటో నీకు తెలుసునా? వారు ఫోన్ దేని కొరకు వాడుతున్నారు నీకు తెలుసునా? నీ బిడ్డలు ఎంతగా దేవునికి దూరం అయిపోయారన్న ఇంగిత జ్ఞానం నీకు తెలుసునా? తెలియదు. బాగానే ఉన్నావు, సన్నిధిలోనే ఉన్నావు అన్న భ్రమలో ఉండిపోతున్నావు. నీ కుమార్తె జీవితం ఎంత దిగజారిపోయిందో నీకు తెలుసా? తెలియదు. ఆధ్యాత్మికంగా ఎంత పతనానికి వెళ్ళిపోయారో నీ బిడ్డల జీవితాన్ని నీకు తెలియదు. భ్రమలో ఉన్నావు, నా పిల్లలు భక్తిలోనే ఉన్నారని. నో, కుమార్తెలు కుమారులు టోటల్గా సాతాను చెరలో ఉన్నారు, ఖడ్గం పాలైపోతున్నారు, దుష్టుని ఖడ్గం పాలైపోతున్నారు. దేవునికి దూరం అయ్యి ఏం చేద్దామని నువ్వు దేవునికి దూరం అయ్యావు, నీ పిల్లలు దేవుని దూరం అవుతున్నారు. దేవుని మహోగ్రత, దీనికి కారణం ఏంటి? ఏదో పాపం నీ మీద నిలిచింది, ఏదో పాపం నీ మీద నిలిచింది, ఇంకా నిలిచింది. నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు. నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు. నాలో పాపము లేదని ఎవడైనా చెప్పుకొని వాడు అబద్ధికుడు, మోసగాడు. నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నానే అని అంటే వాడంత అపవిత్రుడు ఇంకొకరు లేడు. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. మనలో ఎవడైనా పాపము లేదని చెప్పుకొని వాడు అబద్ధికుడు. నీలో పాపం ఉంది, నిలిచి ఉన్న పాపం ఏంటో నువ్వు గ్రహించాలని కోరుకుంటున్నాను పిల్లలారా. అది నీ జీవితాన్ని, నీ కుటుంబ వ్యవస్థను ముక్కలు ముక్కలుగా చేయకమునిపే ఈరోజు సరిచేయబడాలని ప్రభు పెట్టి మనం కోరుకుంటున్నాను. చూడండి, నీ పాపం నీకు తెలీదా? నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటి? కీర్తన 51:3 భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 51 అధ్యాయం 3వ వచనంలో భక్తుడు అంటాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఆ మాట అందరికీ చదువుకుందాం, స్క్రీన్ మీద చూడండి. నా అతిక్రమములు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట. మరలా సాధ్యమైనంత వరకు నీ భక్తిగానే ఉన్నాను, యథార్థంగా ఉన్నాను. నటించొద్దు, డ్రామా వేయొద్దు. భ్రష్టుడు అయిపోయావు, నీ నోటికి ఏమొస్తుందో తెలవట్లేదు. నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత పతనం అయిపోయిందో నీకు అర్థం అవ్వట్లేదు. సాతాను ఖడ్గం పాలైపోయావు. దేవుని మహోగ్రత చల్లారాలనుకుంటే నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు. కీర్తనకారుడు అంటాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా దోషం, నా పాపం ఎల్లప్పుడు. నువ్వెంత గర్వాంతురాలువో నీకు తెలియదా? నీ హృదయంలో దేవుడు లేడన్న సంగతి నీకు తెలియదా? నువ్వు మనసిప్పి దేవుని వాక్యానికి లోబడబడిన సంగతి నీకు తెలియదా? నీ అతిక్రమం నీకు తెలుసు, నా అతిక్రమం నాకు తెలుసు. నీ మీద నా మీద నిలిచి ఉన్న పాపం ఏంటో దాన్ని ఎరిగి మనం పశ్చాత్తాపడాలి. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన పశ్చాత్తాపడాలి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన, మొదటి పునరుద్ధాన దినాన నువ్వు బలిపీఠం యొద్ద నీ అర్పణ అర్పించడానికి ముందుగానే నువ్వు దేవునితో సమాధానపడు. బలిపీఠం దగ్గరకు వచ్చి నీ అర్పణ అర్పించడానికి ముందుగానే, మోకాల్లోని ప్రార్థించడానికి ముందుగానే,
కానుక సమర్పణ చేయటానికి ముందుగానే నీ దేవునితో సమాధాన పడమని ప్రభుపేట మనం చేస్తున్నాను. అదే యేసు ప్రభు వారు చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5:24 నువ్వు బలిపీఠం యొద్దకు నీ అర్పణ తేక మునిపే నువ్వు దేవునితో మనుషులతో సమాధానపడు. ఏ విషయాల్లో దేవునికి దూరం అయ్యావో దేవునితో సమాధానపడు. ఏ విషయాల్లో వాక్యానుసారంగా లోబడకుండా దైవ సేవకులకు వ్యతిరేకంగా నడిచావో దైవజనులతో సమాధానపడు. ఏ విషయాల్లో వాక్యానుసారంగా కాకుండా దేవుని ఉపదేశానుసారంగా మనుషులకు వ్యతిరేకంగా పనిచేసావో మనుషులతో సమాధానపడు. నీవే నిలిచి ఉన్న పాపం నీకు తెలుసు. వాక్యానికి విరుద్ధంగా ఏ మనుషులతోనూ సమాధాన పడలేదు. వాక్యానికి విరుద్ధంగా ఎంతమందితో ఘర్షణ పెట్టుకున్నావు? నీ పాపం ఎంతవరకు ఉంది, నీ దోషం ఎంతవరకు ఉంది ఆ వ్యక్తి విషయంలో? దేవుని విషయంలో చేసిన వాటికి దేవునితో సమాధానపడు. యాజకుల విషయంలో చేసిన వాటికి యాజకులతో సమాధానపడు. మనుషులకు వ్యతిరేకంగా నువ్వు చేశావు, వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమైపోవడం గల కారణం నువ్వే. వాళ్ళ బ్రతుకుల్లో సమస్య రావడం గల కారణం నీవే. అక్కడ సమస్య రేగడానికి గల కారణం నీవే. వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడు. నీ ఇంట్లో అతిక్రమం ఉంచుకోవద్దు. ఎంతమంది జీవితాల్లో నువ్వు సమస్యకు కారణమయ్యావో ఆ మనుషులతో సమాధానపడు. యాజకత్వం చేస్తున్న దైవ సేవకునికి విరోధంగా చేస్తున్న వాటితో దైవ సేవకునితో సమాధానపడు. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న వాటితో దేవునితో సమాధానపడు. బలిపీఠం యొద్ద నీ అర్పణ అర్పించకమునిపే, అర్పణ అంటే కానుక మాత్రమే కాదు, నీ హృదయాన్ని కుమ్మరించకమునిపే ఈ మార్పు నీలో రావాలి. నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటో నీకు తెలుసు బిడ్డ. ఒక దైవజనుడు అంటాడు, 2 సెకండ్స్ నేను భూత బొమ్మలు చూడటం కంటే, అశ్లీలతో కూడిన బొమ్మలు చూడటం కంటే 100 రకాల రోగాలు నా శరీరంలో ఉండటం మేలన్నాడు. ఒక దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది. ఒక్క పాపపు తలంపు నాలో ఉండటం కంటే 100 రోగాలు నాలో ఉండటం బెటర్ అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నేను మోకాళ్ళ మీద ఏడ్చాను. ఒక దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. నాలో ఒక పాప స్వభావాన్ని నేను జయించలేనప్పుడు 10,000 రోగాలు నాలో ఉండటం బెటర్ అన్నాడు. నా పాప స్వభావాన్ని జయించలేనప్పుడు ఈ 10,000 రోగాల నుండి స్వస్థత పొందినా నాకు లాభం లేదన్నాడు. యవనస్తుడా, నీ సెల్ ఫోన్ దేనికి వాడుతున్నావు? నీ సెల్ ఫోన్ ఎంత సభ్యంగా వాడుతున్నావు? నీలో 2 నిమిషాలు చాలు, 2 సెకండ్స్ నువ్వు చూస్తున్న బూత్ ఫిలిమ్స్, నీ అపవిత్రమైన కార్యాలు, నీలో నిలిచి ఉన్న దౌర్భాగ్యమైన క్రియలు, తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్న స్టార్టింగ్స్, నీ భర్తను మోసం చేస్తున్న విధానం బయటపడి నీ రంగు బయటపడక మునిపే, నీ కుటుంబంలో విచ్ఛిన్నత కాక మునిపే బిడ్డ ఈ శుభదినం సరిచేయబడాలి. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. ఈరోజు ఆరాధనలో ఈ జీవితం సరిచేయబడాలి. నీలో నిలిచి ఉన్న పాపం ఏంటో నువ్వు గ్రహించాలి. పిల్లలారా, నీకు ఆరోగ్యం కన్నా హృదయంలో ఉన్న పాపపు తలంపు పోవాలి. ఒకవేళ ఆరోగ్యం ఉండి హృదయంలో చిన్న పాపపు తలంపు చేయించలేకపోయినా ఆరోగ్యం వల్ల ఉపయోగం లేదన్నాడు ఆ దైవజనుడు. అది ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడండి. నాలో ఒక పాపపు తలంపు ఉండి ఉండటం కంటే ఆ పాపపు తలంపును జయించటానికి 1000 రోగాలు నాలో ఉంటే బెటర్ అన్నాడు. ఈ 1000 రోగాలు నాలో ఉంటే ఆ పాపపు స్వభావాన్ని జయిస్తా అన్నాడు. ఈ అభిషేకం నీకుందా? ఈ కృప నీకుందా? ఇలాంటి సమర్పణ ఉందా? నీ అతిక్రమం నీకు తెలిసే ఉంది. కీర్తనలో 51:3 నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, అది ఎల్లప్పుడూ నా ఎదుటే ఉంది. మరి నీ మీద నిలిచి ఉన్న పాపం అంటే ఒప్పుకుంటావా? ఎందుకు ఆ మహోగ్రత అంటే ఏం లేదండి. సాతాను సరిలోకి వెళ్ళిపోతున్నావు, నీవు బందీలోకి వెళ్ళిపోతున్నావు, సాతాను దుష్టుని ఖడ్గం పాలైపోతున్నావు, నీ హృదయం మూసేసావు, దేవుడు లేడు. నిజంగా చెప్పు, ఆహాసువు కాదా నీవు? దేవుని మందిరాన్ని మూసివేసిన ఆహాసువు కాదా?
దేవుడు నీలో ఉన్నాడా? మీ దేహములో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాయి. మరి ఎందుకు మూసేసావు దేవుడు రాకుండా? ఏ పరిశుద్ధ ఉపకరణాలే? బలిపీఠం ఏది? సమర్పణ ఏది? నువ్వు చేసుకున్న సమర్పణ ఏది? లోకంతో రాజీ పడిపోయావు. దీపస్తంభం ఏది? పరిశుద్ధాత్మ నిబద్ధత ఏది? సన్నిధి బల్ల ఏది? ఆది అపోస్తలుల ఉపదేశక్రమం ఏది? ధూపవేదిక ఏది? ప్రార్థన జీవితం ఏది? అన్ని ముక్కలు చెక్కలు చేసేసావు. ఏమీ లేవు. అహజు నువ్వు మొత్తం ముక్కలు చేసేసావు. ఈ దుస్థితిని చూశాడు హిజ్కియా. దాన్ని సరిచేయటానికి, ఒక ఉజ్జీవాన్ని తేపటానికి దేవుడు హిజ్కియాను వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హిజ్కియా చేసిన మొదటి పని ఏంటంటే తమ మీద నిలిచి ఉన్న పాపముల విషయమై దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేశారు. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన నీ మీద నిలిచి ఉన్న పాపం ఏంటి? దేవుని మందిరాన్ని మూసేసావా? దేవుని మందిరం మూయటం ఏంటి? లేదు, నీ హృదయంలో దేవుడు రాకుండా మూసేసుకున్నావు. నీ దేహంలో దేవుడు పనిచేయకుండా మూసేసావు. పరిశుద్ధ ఉపకరణాలను పాడు చేసావు. ధూప ద్రవ్య నైవేద్య దహన బలులు దేవునికి అర్పించడం లేదు. లేచావా, వండుకున్నావా, తిన్నావా, పడుకున్నావా, పని చేసుకున్నావా? ఇంతేనా జీవితం? ఇందుకేనా బ్రతుకు? జీవితం ఇందుకేనా? దేవుని కొరకు కాదా? దేవుడు నిన్ను ఒక ప్రణాళికతో సృష్టించాడు. లేచావా, పని చేసుకున్నావా, వండుకున్నామా, తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, పండుకున్నామా? మరి బలిపీఠం ఎవరు కడతాడు? నీ పిల్లల కొరకైనా బలిపీఠం ఎవరు కడతారు? నీ ఇంట్లో బలిపీఠం ఎవరు కడతారు? దేవుని విషయమై నువ్వు చేసిందేంటి? 2 గంటలు వంటలు వండుకుంటానికి, తినడానికి, 2 గంటలు ఇల్లు శుభ్రం చేసుకుంటానికి, పరిచర్య చేసుకుంటానికి, అదే ఇంట్లో పని చేసుకుంటానికి, ఒక 5 గంటలు కష్టపడి సంపాదించుకుంటానికి. మరి దేవుని కొరకేది బిడ్డ? ఒక 20 నిమిషాలు, అర్ధగంట, గంట ఊరోళ్ళ గురించి చెప్పుకుంటానికి టైం అయిపోయింది. మందిరంలోకి వచ్చే టైము ఆఖరిని వస్తావు, ఆఖరిని వెళ్ళిపోతావు. ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. ఈ సంవత్సరం కూడా ఇంతేనా, 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 ఇంతేనా? నీ మీద నిలిచి ఉన్న పాపం నీకు తెలియదా? ఎన్ని చేశావో తెలీదా? నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, అది ఎల్లప్పుడూ నా కనులు ఎదుట ఉంది. నేనేం చేసి నాకు అర్థం కావట్లేదని అనొద్దు. నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, నా దోషం ఎల్లప్పుడూ నా కనులు ఎదుటుంది, నా కనులు ఎదుటుంది. నీ దోషం నీకు తెలియదా బిడ్డ? తెలీదా? నీ కనులు ఎదుట లేదా? నీ మనసు దేని కొరకు ఆరాటపడుతుందో నీకు అర్థం కావట్లేదా? ఎవరిని చూడాలని, ఎవరితో మాట్లాడాలని, ఏం చేయాలని, ఎక్కడికి వెళ్ళాలని, ఏది సంపాదించుకోవాలని నీ మనసు ఆరాటపడుతుంది. నీకు తెలీదా దోషం? ఈరోజు సరి చేయబడాలి బిడ్డ. బిడ్డ, నువ్వు బలిపీఠం దగ్గర పెరిగిన బిడ్డవు చెప్తున్నాను. కుమార్తె, నువ్వు బలిపీఠం దగ్గర పెరిగిన దానవు. నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. పరిశుద్ధ దేవాలయాన్ని మూసేసావు. దేవుని గురించిన తపన నీకు లేదు. నీ మందిరం మూయబడింది. నీ దేహం అనే దేవాలయాలకు దేవుడు రాకుండా మూయబడింది. నువ్వే మూసేసావు. నువ్వు ఆహాజు అయిపోయావు. సేవోపకరణాలన్నీ ముక్క చెక్కలు చేసేసావు. సేవోపకరణాలన్నీ ముక్క చెక్కలు చేసేసావు. బలిపీఠాన్ని ముక్కలు చెక్కలు చేసావు. దేవస్తంభాన్ని ముక్కలు చెక్కలు చేసావు. సన్నిధి వల్ల ముక్క చెక్కలు చేసావు. ధూపవేదిక ముక్క చెక్కలు చేసావు. అన్నీ పోయినాయి. కానీ నీ దగ్గర భక్తి పడే మాత్రమే మిగిలింది. అదే మిగిలింది నీ దగ్గర.
నీ దోషం నీకు తెలుసు, నీ ఎదుట ఉంది. దాన్ని సరి చేసుకొని ఒప్పుకుంటే దేవుని మహోగ్రత మీ మీద నుండి చల్లారుతుంది. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన దేవుని మహోగ్రత మన మీద ఉండటానికి గల కారణం ఏంటి? మనం ఆలోచిద్దాం పిల్లలారా. ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వింటాను. నేను 24 గంటలు వింటూనే ఉంటా. కారులో ఉన్నా, వస్తున్నా, వెళ్తున్నా. ప్రక్కమట మాటలను చెవులకు రానివ్వను. ఆ దైవజనుడు చెబుతున్నాడు, నీలో జయించలేని ఒక పాపం ఉండటం కంటే 10,000 రోగాలు ఉండటం మంచిదన్నాడు. ఆ మాట నా కొరికినేమనిపించింది. ఆ మాట కాడ ఆగిపోయాను. ఇంక నేను నా మీద నిలిచి ఉన్నదేంటో, నాలో నిలిచి ఉన్నదేంటో నన్ను నేను పరిశోధించుకుంటూ మొదలుపెట్టాను. ఏ తలంపు విషయంలో నేను రాజీ పడుతున్నానేమో, ఇంకా ఎక్కడైనా దేవుని పరిశుద్ధ సేవా ఉపకరణాలను ముక్కలు చేస్తున్నానేమో. ఈ మొదటి నెల మొదటి ఆదివారం దినాన నీ మీద నిలుచుకున్న పాపం ఏంటో ఒప్పుకుంటావా? శుద్ధీకరించుకుంటావా? దాన్ని నీ యొద్ద నుండి పెళ్ళగిస్తావా? ఓ దేవుని మహోగ్రత చల్లారి దినాల్లో చూడబోతున్నావు. దేవుని మహోగ్రత నీ మీద నుండి తొలగే దినాలు చూడబోతున్నావు. హృదయ వాక్యలు తెరవండి. మీ దేహములను దేవునికి అప్పగించండి దేవాలయాలుగా. ఇదే లేఖనంలో ఉండి ఒకటి, వారు నిలిచి ఉన్న ఆ పాపాలు ఒప్పుకున్నారు. ఇసుగా గుర్తు చేస్తున్నాడు, అసలు మన మీద ఇది ఉండడం గల కారణం ఇదని. మనం కూడా గుర్తించి మన పాపాలు ఒప్పుకోవాలి. తర్వాత ఇసుగా ఏం చేయించాడో దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మీద మాట్లాడతాను. కృప అందరికీ తోడే ఉండును గాక.